అబౌట్ ద డేట్. డేటా? నథింగ్ డూయింగ్. ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు అంత క్లోజ్ గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటావేంటి? పిచ్చునని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను, దట్స్ ఆల్. అయితే నా 3,000 రూపాయలు చేతాకేగా సరిపోయింది. ఏంటి సరిపోద్దంటున్నావు? చేయగలిపింది 50 రూపాయలు, మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి వంద, దీనికి 100, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500. ఎక్స్క్యూజ్ మీ. నన్నా ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఓయ్, ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరంగా తలదూరుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండి రా. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండి రా. రెచ్చిపోతున్నావు? తొక్కడిస్తావా? అమ్మా రండమ్మా, నన్ను తగిలించండి. మన ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. పారిపోతున్నాడా? మీకుందరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టుగూడ మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే, నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో, నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా, ఏంది అలా బిగిసిపోయారు? రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాను అనుకున్నారు కదూ? అంత మాత్రం కాదయ్యా. మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకు ఇక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా. కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో, ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో, నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై, నువ్వు అనవయ్యా. బావు. అబ్బో, అది పిలుపులో లేదో. యో, ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో, అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో, సారీ ఏందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా, బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే, పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా. బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా.
గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా బావా ఏయ్. పనిలో పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే ఎయిర్ కూలర్ ఏందయ్యా ఏకంగా ఏసీ పెట్టి తలపో మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏదే ఇదే మీరు ఎవరు బావమరుదులు మీ బావమరుదులు. మీ బావ ఎవరు కొండలరావు. ఆ, అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండ వాళ్ళ వెంకటరమణ గోయిందా గోయిందా అనండి. ఏయ్, బావగారి జేబులో చేయి పెడతావేంది చేతి వచ్చిన పని పూర్తయింది వస్తా ఎలా అప్పుడే వెళ్ళిపోతావా భలే ఉందరా ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు నీకు తెలిసి మాకు చెప్పకుండా అక్కడ వచ్చి తినేసి వెళ్ళిపోతావా కూర్చో కూర్చో మేము తినేసాక బిల్లు కట్టేది ఎక్స్క్యూజ్ మీ సరే ఒరే హోటల్ చాలా బాగుంది డైలీ వద్దామే కొనుక్కో. చెక్కులు తీసుకోరంటే వెళ్ళి వాట్ యు వాంట్ సార్ మీ ఫోన్ నెంబర్ వాట్ మీరంటే ఆర్డర్ చెప్పండి రా పెసరట్టు తలకాయ కూర నాకు దోశ కోడి కూర ప్లెయిన్ దోస చేపల కూర చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి ఆ టేస్ట్ వెళ్తాయి మీకు నచ్చింది తెచ్చండి మరి మీకు నాన్ వెజ్ అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా. ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు ప్యూర్ నాన్ వెజ్ అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటివి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు దాని పేరేంట్రా పిజ్జా పిజ్జా ఓకే సార్ వన్ టేక్ కమ్ ఐ సీ హాయ్ ఐఎమ్ స్వీటీ ఐఎమ్ సంధ్య బై ద వే వాట్స్ యువర్ గుడ్ నేమ్ ఏంటి జోకా ఏయ్ నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే లుక్ నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్ ఒరేయ్ మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా మండే మహర్షి ట్యూస్డే గౌతమి వెనస్డే వెస్లీ థర్స్డే చైతన్య ఫ్రైడే విల్లా మేరీస్ సాటర్డే సెయింట్ ఆన్స్ ఒరే సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా ఎవరిని రా వెతుకుతున్నావు నువ్వు ఉండు రేష్మా ఒరే నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్ షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా నన్నే ఎవరో చూడలేదు నిన్నెవరు చూస్తారా రేయ్ నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా ఎవర్రా అది నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు వైట్ రోస్ లేదా నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా. రే నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా ఈడక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది పోవే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా ఉంది సార్ రూమ్ కొత్త సరి చేస్తారా షట్ అప్ రే ప్లీజ్ నువ్వు వచ్చిన పని చూడవా ఓకేరా మన మ్యాటర్ కొద్దాం ఆ అమ్మాయి పేరు తెలీదు కాలేజ్ తెలీదు అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా కనపడదురా. ఆహా ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావురా అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావురా అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెలదాడు ప్యాంట్ ఇప్పేసి నేను తెలదా ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కళ్ళలో తేలిపోతున్నావు సరే నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ లాంటి హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అయ్యి బాబాయ్ నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడం ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం నాకు టైం అయింది వస్తాను ఎక్కడికి వెళ్తుంది నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా అక్కడికి వెళ్తోంది నిజాం కాలేజ్ కాదు వెస్లీ బాసు ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని నేను హెల్ప్ చేస్తా సారీ మేడం మీరు వెళ్ళండి రేణు చాలా అదృష్టవంతుడు రా కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట ఇదిరా నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా ఫ్రీగా తింది కదా ఏమైనా మాట్లాడద్దు She leads a lonely life. She leads a lonely life.
లేట్ గా హాయ్ చెప్తున్నా? ప్యాకెట్ ఉంది కదా, నువ్వేంటి లేట్ గా వచ్చు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా లోపలికి వెళ్దామా? హరి నేను వాళ్ళు తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే బెటర్ సార్. ఓ ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్ చిచి ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ వద్దు. నాకు ఏమవుతు పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. What? నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళెంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నిన్ను కమిట్ అయిపోయాను కదా. ఛీ! ఇలా మాట ఇలా కొడతావా? ఓకే మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి? నేను ఇప్పుడే లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే 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 సినిమాకి వెళ్దాం. దేనికి? చీకట్లో చేతిలో చేయొద్దామనా? ఏం అక్కర్లేదు. సరే అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి? అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు. నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్కి వెళ్ళాలని. ఓకే దా. ఏంట్రా ఏమైంది? ఏం లేదు రా కూర్చో. కూర్చోనన్నా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి. ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి హలో పాపా. చీచి చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టారు, నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మా చిన్న పాప. దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చిమ్మడిపోను. నా సరుకంతా నేల
ఎవరో దొంగ విధవా బ్యాగ్ లాక్కొని పారిపోతున్నాడు మేడం. బ్యాగ్ లాక్కుని పారిపోతా. మీరా? సారీ అండి. ఏం సారీ అండి, కనపడితే పాపం మైక్ టెస్లా బాధేస్తున్నారు. రావు కూడిందని చెప్పేసరికి లెఫ్ట్ చెప్పు వాచిపోయింది, బయట కాలుతుందని చెప్పేసరికి రైట్ చెప్పు వాచిపోయింది. ఈ ఫేస్ తో మీకు కనిపించడం దేనికని ఫేస్ కవర్ చేసుకుంటే దొంగడేమో అనుకుని మూతి పగల కొట్టారు. ఈ ఫేస్ ఏమైనా ఫుట్బాల్ గ్రౌండ్ లా కనపడుతుందా? బుక్కలు చూడండి, ఊర్లో అబ్బాయి. నిజమేనండి. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించకండి. నాకు కూడా ఏదన్నా శిక్ష వేయండి. నిజంగానా? మరి 4సారి కొట్టినట్టే అడుగుతా. చెప్పండి. మీరు నన్ను 3 దెబ్బలు కొట్టారు కాబట్టి దెబ్బకో 3 చెప్పరా? 3 దెబ్బలకి మీ మెళ్ళు 3 ముళ్ళు వేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మరి అదే అవుతున్నాను. ఆహా. బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. నన్నెందుకు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చావు? అసలు ఏం చేయడానికి తీసుకొచ్చావు? ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మసం లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని తణుకులో తగులుకుని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా గాని ఇలా అంటేసి రాకూడదు. నాకు తెలుసు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు. రేప్ చేయడానికేగా. వారే వా, ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ. కాసుకొని నా వస్తోడి గమా. నా పిల్ల పీకేది గొళ్ళింది. ఒకటా రెండా 12 బొకేలు పంపించావు. అది చాలదన్నట్టు ప్రతి దాని మీద ఆకాశ ఆకాశ అని ఆకాశం అక్షరంతో రాశావు. ఈ పట్టికి స్వర్ణముఖి చూసే ఉంటుంది, అగ్గి మీద గుగ్గిలు అయిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. వీలు కొట్టేయాలి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అమ్మయ్యా, ఎంతవరకు చెప్పాను? అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఏ క్షణానన్నా పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నీ దగ్గర తోడు పెళ్లి కొడుకుగా వ్యవహరించినందుకు నన్ను 4 పీకి బొక్కలో పెట్టొచ్చు బాబోయ్. అయ్యో బాబోయ్, ఇదిగో ఫోన్ మోగింది. పోలీసుల దగ్గర నుంచి అయిండొచ్చు. కాదు, స్వర్ణముఖి దగ్గర నుంచి. అయితే తీ. వెంటనే తీస్తే ఆవిడ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు మోగని తర్వాత తీస్తానులే. నీ బిల్డప్పులు తగలయ్యా. యువత నేను బీపీ వచ్చి చచ్చిపోయినట్టు తీవయ్యా. హలో, హలో. ఇందాక నుంచి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? నో, నేను బిజీగా ఉన్నాను. బిజీ ఏంటో ఆ బిజీ? నా బిజినెస్ విషయాల్లో నేను బిజీగా ఉన్నాను. బిజినెస్. బై ది బై, నేను బొకేలు పంపించాను, అర్థం చేసుకున్నారా? అందుకే ఫోన్ చేశాను. చెప్పండి. మిమ్మల్ని వెంటనే కలవాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
నన్ను కలవాలట, నాతో మాట్లాడాలట. కుదరదని చెప్పే ఇన్ఫాక్ట్ నేను చాలా బిజీగా ఉన్నాను. మీకోసం నా ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కలుద్దాం.